గ్రామ దేవతలైన అమ్మవార్లకు భక్తితో సమర్పించే భోజనాన్ని బోనం అని పిలుస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. భోజనంను వాడుక భాషలో బోనం అని కూడా పిలుస్తారంటూ అమ్మవారికి ఇష్టంగా భోజనం లేదా నైవేద్యం సమర్పించడం బోనాల పండుగతో ఆనవాయితీగా అన్నం బెల్లంతో చేసిన పాయసం, పెరుగు, ఆకుకూర, అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని కరీంనగర్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని, సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. కరీంనగర్ భాగ్యనగర్ పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలతో పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పిల్ల పాపలను, పాడి పశువులను చల్లగా చూడాలని మైసమ్మ తల్లిని వేడుకున్నారు. పోచమ్మ తల్లి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈరోజు మా భాగ్యనగర్ కాలనీ నుంచి అందరం కలిసి అమ్మవారికి బోనాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి వడిబియ్యం పోసి అన్ని రకాలుగా అమ్మవారిని సంతృప్తిగా మాకు అన్ని సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, అదేవిధంగా వర్షాలు సకాలంలో వర్షాలు పడి అందరికీ సస్యశ్యామలంగా అందరూ ఉండేలా ఆశీర్వదించమని ఈరోజు మేము అందరము కలిసి మా కాలనీ తరపు నుండి భాగ్యనగర్ నగరవాసులం అందరం కలిసి బోనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ ఈ మహిళమ్మలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మా భాగ్యనగర్ కాలనీలోని మా సభ్యులందరూ కూడా అందరూ కలిసి మమ్మల్ని ఈ రకంగా స్పాంటేనియస్గా అందరూ పాల్గొని అందరూ ఈ విధంగా బోనాలు తీసుకుని వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. భాగ్యనగర్లో ఇది స్థాపించిన కాంచి ఇంతవరకు బోనాలంటూ జరగలేదు. మొదటిసారిగా వీళ్ళందరినీ ఏకం చేసి అందరు సమైక్యంగా సమజీవనం గడపాలని, అందరూ అమ్మవారికి పూజించాలని, దానివల్ల వచ్చే లాభాలు బహుగా ఉంటాయి. ఇటు వర్షాలు కురవటమే కానీ మన ఇళ్లల్లో ఉండే ఆరోగ్యం, మన పిల్లలకు ఆరోగ్యంగా ఉండటం కానీ ఇది గ్రామదేవతను కూడా పల్లెటూర్ల కంటే ఈ పట్టణాల్లో ఏం తీసిపోవని ఒక సంపద రూపంలో ఒక మనకు మంచి జరగాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏకం చేసి ఈనాడు మా మహిళల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటికి ఇదే విధంగా కొనసాగాలి. ఏ ఉత్సవం అయినా మేము ఇలాగే జరుపుకుంటాం. భాగ్యనగర్ కాలనీ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి సమూహంగా ఎప్పుడు పోచమ్మ బోనాలు అనేది నిర్వహించలేదు. మాకు తెలిసైనా ఇప్పుడు అందరు మా ఇంటి దగ్గర ఉన్నట్టు వినాయక మండపం ఒకే ఏదైతే వినాయక భజన మండలి ఏదైతే మాదైతుందో భాగ్యనగర్లో ఉన్న మా భజన మండలి మాదైతే వినాయక మండపం వాళ్ళందరం కలిసి దాదాపు 40-50 కుటుంబాల వాళ్ళందరం కలిసి అమ్మవారికి పోచమ్మ బోనాలు సమర్పించుకుందాం అనే ఆలోచనతో 2-3 రోజులనే తొందరగా నిర్ణయించుకోవడం జరిగింది. దానికి పెద్దలు, వాడ పెద్దలు, అమ్మవాళ్ళు వాళ్ళందరూ కలిసి ఏదైతుందో పోచమ్మ బోనాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, వర్షాలు కురవాలి, సర్వే జన సుఖినోభవంతు, అందరం బాగుండాలి, అమ్మవారి దయ కరుణా కటాక్షాలతో అందరం బాగుండాలి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని అనుకుంటున్నాను.